హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు జిమ్కి వెళ్తారు కానీ స్విమ్మింగ్ను మాత్రం వదులుకుంటారు. ఎందుకు చెప్పగలరా? ఈ వీడియోలో నేను నా స్టోరీ, ఫ్యాక్ట్స్ అండ్ సమ్ షాకింగ్ మిత్ కూడా చెప్తాను. చివరి వరకు చూడండి, మీ ఒపీనియన్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామంది స్విమ్మింగ్ అంటే ఇష్టం కన్నా భయమే ఎక్కువ ఉంటుంది. వాటికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. వాటిలో మొదటిది చైల్డ్హుడ్ ట్రామా అండ్ ఫియర్ ఆఫ్ డీప్ వాటర్ అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. చాలామందికి వాటర్లో భయం, నేను మునిగిపోతానేమో అన్న ఫియర్. నేను కూడా అలాగే ఉండేవాడిని. యాక్చువల్లీ ఫియర్ ఎక్కువ ఉంటేనే స్విమ్ నేర్చుకోవటం ఇంకా ఇంపార్టెంట్. ఫియర్ ఓవర్కమ్ చేస్తే కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. మరి అలాంటప్పుడు అందరూ స్విమ్మింగ్ కన్నా జిమ్ని ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు? ఇప్పుడు దాని గురించి చూద్దాం. జిమ్కి వెళ్ళటం బాగా ట్రెండ్ అయిపోయింది. క్యాలరీస్ బర్న్ చేయడానికి కాదు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి. అందరి గురించి చెప్పట్లేదు, కానీ చాలామంది ఇలాగే ఉన్నారు. జిమ్ ఎవ్రీవేర్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ చాలా ప్లేసెస్లో లేకపోవడం వల్ల ఈజీ చాయిస్ జిమ్ అవుతుంది. అండ్ కొంతమంది ఫీల్ ఏంటంటే స్విమ్మింగ్ అనేది కేవలం టైంపాస్కి మాత్రమే. యాక్చువల్గా ఇది టోటల్ మిత్ అనే చెప్పాలి. మిత్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని మిత్ చెప్తా. స్విమ్మింగ్ అంటే కొన్ని మిత్స్ ఉంటాయి. చాలామంది మైండ్లో అది రన్ అయిపోతూ ఉంటాయి. యాక్చువల్గా దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి స్విమ్మింగ్ అనేది ఓన్లీ ఫర్ కిడ్స్ అనేది వాళ్ళు అనుకుంటారు. ఎడల్ట్స్ అయ్యాక నేర్చుకోవటం వేస్ట్ అనుకుంటారు. యాక్చువల్గా ఇది టోటల్ ఫాల్స్. నేర్చుకోవాలనే ఆలోచన ఉండాలి, కానీ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు, ఏ వయసులో ఉన్నా నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, యూ విల్ డ్రోన్ ఇఫ్ యూ డోంట్ లెర్న్ ఫాస్ట్. చాలా స్లోగా కూడా నేర్చుకోవచ్చు. ఫాస్ట్గా నేర్చుకుంటేనే స్విమ్ చేయగలం అనేది అది చాలా బిగ్ మిస్టేక్ అది. అండ్ స్విమ్మింగ్ వల్ల వెయిట్ తగ్గరు. యాక్చువల్లీ ఇది రాంగ్ అనే చెప్పాలి. స్విమ్మింగ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాట్ బర్నింగ్ వర్కౌట్. అండ్ యూ నీడ్ టు బీ ఫిట్ టు స్విమ్. అండ్ యాక్చువల్లీ స్విమ్మింగ్ మేక్స్ యూ ఫిట్, నాట్ ది అదర్ వే అరౌండ్. ఇట్స్ ఓన్లీ ఫర్ అథ్లెటిక్స్. యాక్చువల్లీ ఇది చాలామంది మైండ్లో ఉంటుంది, స్విమ్మింగ్ అనేది ఓన్లీ అథ్లెటిక్స్కి మాత్రమే అని చెప్పేసి. కానీ కాదు, మీ అందరికీ యూజ్ అవ్వటానికి పర్ఫెక్ట్ స్కిల్ ఇది. అండ్ వీటి గురించి ఆ పక్కన పెడితే అసలు జిమ్కి స్విమ్మింగ్కి డిఫరెన్స్ అంటే ఇప్పుడు చూద్దాం. రెండు క్యాలరీస్ బర్న్ చేయడానికే, కానీ చాలామంది జిమ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా. అండ్ స్విమ్మింగ్కి దీనికి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జిమ్లో మనం వెయిట్స్తో బాడీని షేప్లో పెట్టుకుంటాం, కానీ స్విమ్మింగ్ అంటే ఫుల్ బాడీ వర్కౌట్. ఒకసారి చేస్తే బాడీ మొత్తం యాక్టివ్ అవుతుంది. జిమ్లో స్వెట్టింగ్ వస్తుంది, కానీ స్విమ్మింగ్ పూల్లో కూల్గా ఉంటుంది. జాయింట్స్ పెయిన్ ఉన్నవాళ్ళు జిమ్ కన్నా స్విమ్మింగ్ బెటర్. అండ్ మోర్ ఓవర్ మెంటల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెస్ లెవెల్స్ చాలా తగ్గుతాయి మనకి. ఇంత చెప్తున్నాను కదా, నేను కూడా స్విమ్మింగ్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేశాను. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మిస్టేక్ వచ్చేటప్పటికి ఇమీడియట్గా డెప్త్లోకి వెళ్ళిపోయా. అండ్ ఆ తర్వాత బ్రీత్ కంట్రోల్ ప్రాక్టీస్ చేయలేకపోయా. అండ్ మెయిన్ థింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్తో డైవ్ చేయటం. ఇది చాలా ప్రమాదకరం. బెటర్ మీరు ప్రొఫెషనల్ ట్రైనర్ అప్రోచ్ అవ్వండి. అండ్ నా సైడ్ నుంచి నేను మీకు చెప్పే సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటంటే, నెవర్ స్విమ్ అలోన్. మీరు కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఒంటరిగా స్విమ్మింగ్ చేయదు. అండ్ అవాయిడ్ హెవీ ఫుడ్ బిఫోర్ స్విమ్మింగ్. మీరు స్విమ్మింగ్కి వెళ్ళటానికి 30 minutes ముందు వరకు ఏమీ హెవీ ఫుడ్స్ని తీసుకోకండి. అండ్ లెర్న్ సిపిఆర్ బేసిక్స్. అండ్ ఫైనల్లీ చెక్ పూల్ డెప్త్ ఆల్సో. అండ్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళటానికి, వాటర్లో దూకడానికి కన్నా ముందే వార్మప్ చేయండి. ఫస్ట్ టైం స్విమ్ చేస్తున్న వాళ్ళు డెప్త్లోకి అస్సలు వెళ్ళద్దు. అండ్ ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా, మెయిన్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. స్విమ్మింగ్ వల్ల స్విమ్మింగ్ చేస్తే లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, హార్ట్ స్ట్రాంగ్ అవుతుంది, బ్యాక్ పెయిన్కి రిలీఫ్, అండ్ బాడీ ఫిట్గా ఉంటుంది, అండ్ స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. మీకు జిమ్ వర్కౌట్ చేసిన టైర్డ్నెస్ వస్తుంది, కానీ స్విమ్మింగ్లో రిలీఫ్ ఫీల్ అవుతారు. అండ్ గైస్, మనం వీడియో ఫైనల్కి వచ్చేసాం. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. తర్వాత నేను ఓషన్ స్విమ్మింగ్ సేఫ్టీ గురించి చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.